Hi, let's discuss today's current affairs. First, ICICI Bank launches iMobile Pay to offer payments. సో ఇది వరకు ఓన్లీ iMobile అని ఉండేది, దాన్ని మోడిఫై చేసి న్యూ వర్షన్గా iMobile Pay అని లాంచ్ చేశారు. ఇట్ ఈస్ బై ICICI Bank. నెక్స్ట్, శ్రీలంక టు హోస్ట్ ఏషియా కప్ ఇన్ 2021 అండ్ పాకిస్తాన్ టు హోస్ట్ ఇన్ 2022. సో మనకి ఈ ఏషియా కప్ అనేది శ్రీలంక 2021లోను అండ్ పాకిస్తాన్ వచ్చేసి 2022లో హోస్ట్ చేయబోతున్నారు. థర్డ్, గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ ద క్వార్టర్లీ రిటర్న్ ఫైలింగ్ అండ్ మంత్లీ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ స్కీమ్ ఫర్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ అండర్ జిఎస్టీ సిస్టమ్. సో కొత్తగా ఈ క్వార్టర్లీ రిటర్న్ ఫైలింగ్ అండ్ మంత్లీ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అనే స్కీమ్ని లాంచ్ చేశారు ఫర్ జిఎస్టీ సిస్టమ్, under GST system. Fourth, United Nations Conference on Trade and Development UNCTAD has declared Invest India, the National Investment Promotion Agency of India, as a winner of 2020 United Nations Investment Promotion Award. సో ఈ 2020 యునైటెడ్ నేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అవార్డ్ అనేది మనకి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ అగ్రిమెంట్ వాళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ మనకి అమాంగ్ 180 కంట్రీస్లో ఇన్వెస్ట్ ఇండియాకి ఈ టైటిల్ అనేది గెలుచుకుంది. ఫిఫ్త్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ అపాయింటెడ్ ఇండియన్ ఆరిజిన్ అనిల్ సోనీ as CEO ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్. సో మనకి అనిల్ సోనీ తనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్కి CEOగా అపాయింట్ చేశారు. సిక్స్త్, Prime Minister Narendra Modi has inaugurated the construction work of Agra Metro project in Agra, Uttar Pradesh. సో మనకి ఆగ్రాలో మెట్రో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది, దాన్ని ఇనాగ్రేట్ చేశారు మనకి నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, సెవెంత్, సెరిగో పెరెస్, హీఈస్ అ మెక్సికన్ రేసర్, వన్ 2020 సాకిర్ గ్రాండ్ ప్రిక్స్ అట్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఇన్ సాకిర్, బహ్రెయిన్. సో మనకి ఇక్కడ బహ్రెయిన్లో జరిగిన ఈ సాకిర్ గ్రాండ్ ప్రిక్స్ దానికి మెక్సికన్ రేసర్ తను సెరిగో పెరెస్కి ఈ టైటిల్ అనేది గెలుచుకున్నాడు. అండ్ ఎయిత్, జిహాన్ దరువాలా బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఫార్ములా 2 రేస్ ఎట్ 2020 సాకిర్ గ్రాండ్ ప్రిక్స్ అండ్ బహ్రెయిన్. సో ఈ సేమ్ 2020 ఈ సాకిర్ గ్రాండ్ ప్రిక్స్కి మనకి ఫస్ట్ టైం ఒక ఇండియన్ టైటిల్ అనేది గెలుచుకున్నాడు. హీస్ జహన్ దరువాలా. నైన్త్, జర్నలిస్ట్ కమ్ ఆథర్ రాజ్ కమల్ జా won the third Rabindranath Tagore Literary Prize for his novel The City and the Sea. సో మనకి ఈ ద సిటీ అండ్ ద సీ నావెల్ రచించిన ఆథర్ రాజ్ కమల్ జా, తనకి ఈ నావెల్కి గాను రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ అనేది లభించింది. టెన్త్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR వన్ ఇంటర్నేషనల్ కింగ్ భూమి బోల్ వరల్డ్ సాయిల్ డే అవార్డ్ ఫర్ 2020. సో మనకి ఈ వరల్డ్ సాయిల్ డే ఏదైతే ఉందో ఆ రోజున మనకి ఈ ఇంటర్నేషనల్ కింగ్ భూమి బోల్ అవార్డు అనేది అనౌన్స్ చేశారు. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి ఈ ప్రైజ్ అనేది లభించింది. 11th, కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లాంచ్ కోటక్ ఇంటర్నేషనల్ REIT ఫండ్ ఆఫ్ ఫండ్స్. సో మనకి ఇక్కడ REIT ఫుల్ ఫామ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇట్ ఈస్ లాంచ్డ్ బై కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. 12th, veteran హిందీ రైటర్ మధుకర్ గంగాధర్ passed away. సో మనకి మధుకర్ గంగాధర్ వచ్చి హీఈస్ అ హిందీ రైటర్, తను రీసెంట్గా చనిపోయారు.